రవి గారు, ప్రవీణ్ పగడాల మరణం చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దానిలో మీరు ప్రవీణ్ పగడాలకు ఇచ్చిన వార్నింగ్ వీడియో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. సో ఏంటి ఆ వీడియో, ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ చూసే ముందు ప్రవీణ్ పగడాల మరణం గురించి మీరు ఏమనుకుంటున్నారా? ఇది హత్య అనుకుంటున్నారా, ప్రమాదం అని అనుకుంటున్నారా? ఇప్పుడు మీడియాలో వచ్చే సమాచారం, పోలీసు వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్, అదే విధంగా ఏదైతే టీవీలో మనం చూస్తున్నామో దాన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే రెండు రకాలుగా అక్కడ మనం మొత్తం చూస్తున్నాం. రెండు రకాలుగా మనం ఇది చేస్తున్నాం అనమాట. దాంట్లో ప్రవీణ్ పగడాల గారు అతను అతను వచ్చి మనకు యాక్సిడెంట్లో చనిపోయినారా లేదా ఎవరైనా హత్య చేశారా అనేది మనకు అర్థం కావటం లేదు. పోలీసు వాళ్ళు వచ్చి అది యాక్సిడెంటా లేదా హత్య అనేది వాళ్ళు తేల్చలేకపోతున్నారు. వాళ్ళు ఏ రోజైతే దీని గురించి పూర్తిగా తేలుస్తారో, ఏ రోజైతే పోలీసు వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ముందుకు తీసుకుని వస్తారో అప్పుడు దాకా దాని మీద మనం ఎటువంటి నిర్ణయం కూడా మనం తీసుకోలేము. ఎందుకంటే కానీ ఓకే సమీ గారు, మీరు గతంలో ప్రవీణ్ పగడాలను చంపేస్తాను అంటే ఒక వీడియోలో పోస్ట్ చేశారు. ఎందుకు మీరు ఆ వీడియోని చేయాల్సి వచ్చింది? ఆ తర్వాత ప్రవీణ్ పగడాల నన్ను చంపొద్దు, నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆయన ఒక పోస్ట్ కూడా చేశారు. మీరు ప్రవీణ్ పగడాలకు అంత సీరియస్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఆ వీడియోని ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. ప్రవీణ్ పగడాల గారు ఎవరో మనకు తెలీదు. అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పీస్ అపాన్ హిమ్ అతని గురించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినారంటే, మనిషి జన్మ ఎత్తిన వాడు ముస్లిం ఎవరైనా సరే అతని గుండెలు పగిలిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. సరేనా? అటువంటి పరిస్థితిలో ఆ మొహమ్మద్ ప్రవక్త గారి గురించి ఎవరైనా సరే ఏం మాట్లాడినా కానీ ఆ ముస్లింగా పుట్టిన ఎవరు కూడా దాన్ని జీర్ణించుకోలేరు, దాన్ని సహించుకోలేరు. అతను చెప్పిన మాటలు మేము మళ్ళీ ఉచ్చరిస్తే మాకు పాపం వచ్చే పరిస్థితి కనబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో అతను కేవలం ముస్లింల గురించే కాదు, అతను చనిపోయిన వ్యక్తి, రంజాన్ నెల ఇది, ఒకటి మీద అబద్ధం చెప్పాల్సిన ఆవశ్యకత నాకు లేదు. అతను హిందూ ధర్మం గురించి కానివ్వండి, ప్రతి ఒక్కరి గురించి అతను చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈ అనుచిత వ్యాఖ్యల గురించి మీరు ఎవరినైనా అడగండి. అతని వీడియోస్ ఈ రోజుకి కూడా అతని ఏదైతే పేజ్ ఉందో దాంట్లో ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. చాలా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు అతనికి ఘాటుగా నేనైతే విమర్శించినాను. నువ్వు ఇటువంటి తిక్క చేష్టాలు చేయడం అది కరెక్ట్ కాదు. నువ్వు బహిరంగంగా ముస్లిం సమాజానికి ప్రవక్త గారి మీద నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యల మీద బహిరంగ క్షమాపణ చెప్పాలా. ఆ విధంగా కానీ చెప్పకపోతే మటుకు నీ మీద మేము గట్టిగా రియాక్ట్ అవుతామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ వీడియో పెట్టిన తర్వాత 2 రోజుల తర్వాత ఈ ప్రవీణ్ పగడాల గారు ఎవరైతే ఉన్నారో అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినారు. ఆ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెట్టినారు. సమీ గారు, మీరు నన్ను చంపబాకండి, మీరు ఇస్లామిక్ ఉగ్రవాదుల చేత, జిహాదుల చేత నా మీద దాడి చేయించబాకండి, నేను మీరు చెప్పినట్టు క్షమాపణ కోరుకుంటానని వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెట్టినారు. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత క్రైస్తవ సంఘాలకు నేను అప్పీల్ చేస్తే క్రైస్తవ సంఘాలు కూడా ఏం చేశారంటే దాని మీద బాగా రియాక్ట్ అయినారు. వాళ్ళు క్రైస్తవ సంఘాలకు చెందిన ఎవరైతే ఒరిజినల్ క్రైస్తవులు ఉన్నారో, ఎవరైతే ఒరిజినల్ క్రిస్టియన్స్ ఉన్నారో, ఎవరైతే బైబిల్ చూపించిన మార్గంలో, యేసు ప్రభు చూపించిన మార్గంలో నడిచే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ ప్రవీణ్ పగడాల గారికి నోటికి వచ్చినట్లు మాట్లాడినారు. ఎప్పుడైతే ఈ క్రిస్టియన్స్లో నుంచి అతనికి వ్యతిరేకత వస్తుందో ఆ వ్యతిరేకతను చూసి అతను మొహమ్మద్ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యల మీద అతను క్షమాపణ కోరుకుంటూ ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా అతను 3 నిమిషాలు సవ్యంగా మాట్లాడి మిగతా 15 నిమిషాలు మళ్ళీ వ్యంగ్యంగానే మాట్లాడాడు. అతను మళ్ళీ ఈ విషయం ఎందుకు పెద్ద చెయ్యాలని ఆ 3 నిమిషాలకు ఏదైతే అతను క్షమాపణ కోరుకున్నాడో ఆ వీడియోని కట్ చేసి ప్రవీణ్ పగడాల గారు మొహమ్మద్ ప్రవక్త మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ కోరుకున్నారు, బహిరంగంగా బేషరతుగా కోరుకున్నారని మేము పోస్ట్ చేసేసి ఎవరు కూడా అతని జోలికి వెళ్ళవద్దని చెప్పి మనం చెప్పడం జరిగింది. అంతటితో ఆ సమస్య ఆడికి అయిపోయింది. అతను ప్రవక్త గారికి చెప్పారు, మేము రియాక్ట్ అయినాము. తర్వాత అతను ఏంటంటే మాకు క్షమాపణ కోరుకున్నాడు, అంతటితో మనం వదిలేసినాం. దాని తర్వాత అతని ఫోన్ నెంబర్ కానీ అతను ఎవరు కానీ అతని ముఖం కూడా మనం చూడలేదు. ఏ రోజు కూడా అతనితో మేము మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. కానీ షమీ గారు, అంటే మీరు మాట్లాడిన తర్వాత, వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆయన వ్యంగ్యంగా మాట్లాడారని అనుకుంటున్నారా?